ఒకటి రెండు మూడు వచనాల్లో ఈ వివరణ అంతా కూడా రాయబడింది. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు. అంటే మగ్దలేని మరియ వేరొక మరియ సమాధిని చూడటానికి ఆ యొక్క యేసు ప్రభుల వారిని పెట్టిన సమాధిలోనికి, ఆ సమాధి దగ్గరికి వచ్చినారు. ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమాధి ముందు ఉన్న రాయి దొర్లించబడి ఉంది. అయితే మార్కు సువార్తలో వారితో పాటు ఇంకొక సలోమి అనే స్త్రీ కూడా, వీరు ముగ్గురు కలిసి సమాధి దగ్గరికి వచ్చినారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అంటే యేసు ప్రభుల వారికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చి రాయాలి అని వారు తెల్లవారుజామునే 5 గంటలకే అక్కడికి ఆ సమాధి దగ్గరికి వచ్చినారు. ఏమైనా ఈ యొక్క యేసు ప్రభుల వారి యొక్క విషయాన్ని వీళ్ళు ముందుగానే గ్రహించి యేసు ప్రభుల వారు 3వ దినమున లేస్తాడని చెప్పిన విధంగా వారు వచ్చి చూసినప్పుడు అక్కడ యేసు ప్రభుల వారు లేరు. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడై లేచి ఉన్నాడు. పునరుద్ధానుడై లేచి ఉన్న ఆ యేసు ప్రభుల వారిని ఈ ముగ్గురు కూడా వెతుకుతున్నారు. అయితే మగ్దలేని మరియ ఆ యొక్క తోటమాలి అక్కడ ఉన్న మనిషితోని అడుగుతుంది, అయ్యా ఇగో మా యొక్క యేసు ప్రభుల వారిని ఎవరో ఎత్తుకెళ్ళినారు, మీరేమైనా చూసినారా? అయ్యా ఆ యేసు ప్రభుల వారిని ఇస్తే నేను ఎత్తుకొని పోతాను అని ఆ యొక్క మగ్దలేని మరియ ఏడ్చుకుంటూ అడుగుతుంది. అంటే వాళ్ళు మొదటిగా యేసు ప్రభుల వారు లేచినాడని ఆ యొక్క సువార్త చేయడానికి వారు వెళ్ళిపోయి శిష్యులందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే మొదటిగా యేసు ప్రభుల వారు లేచినాడని, పునరుద్ధానుడే తిరిగి లేచినాడని మగ్దలేని మరియ, వేరొక మరియ, అదేవిధంగా సలోమికి ఆ యొక్క దేవాది దేవుడు ప్రత్యక్షము అవుతాడు. వాళ్ళు వెళ్ళి వారి యొక్క శిష్యులందరికీ ఈ విషయాన్ని తెలియజేసినారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఆ యొక్క సువార్తను ఏ విధంగా వాళ్ళు మోసుకొని వెళ్ళి చెప్పినారో, అదేవిధంగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ఒక సమరయ స్త్రీ కూడా సువార్తను మోసుకెళ్ళి వెళ్ళింది. అక్కడ సమరయ స్త్రీ ఆ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యాకోబు బావి దగ్గరికి నీరు చేరుకోవడానికి వచ్చింది. అక్కడ యాకోబు బావి దగ్గర యేసు ప్రభుల వారు ఆ దాహం కోసం ఆడ కూర్చొని ఉన్నాడు. ఎందుకు కూర్చొని ఉన్నాడంటే